హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఏంది వీడియో ఓపెన్ చేయగానే ఇద్దరు అద్దాలేసుకొనొచ్చేసారు అమ్మ, కూతురు అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, ఇంట్లో అందరికీ అద్దాలైపోయింది. ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా అందరికీ అద్దాలేసుకోవడం తప్పటం లేదు. ఇదైతే సాటర్డే ఈవినింగ్ నా రొటీన్ వ్లాగ్ అండి. ఇప్పుడైతే 6 అలా అవుతుంది టైం అయితే. లస్ట్ అయితే ఈరోజు మ్యూజిక్ కాలేజ్‌కి వెళ్ళటం లేదు. తనకైతే ఈరోజు కోచింగ్ క్లాస్ అయితే మార్నింగు ఉన్నింది, ఈవినింగు ఉందని చెప్పారని, ఇంకా ఇంపార్టెంట్ క్లాస్ అంట. అందుకని మ్యూజిక్ కాలేజ్‌కి లీవ్ పెట్టేసి వాళ్ళ మేడంకి చెప్పేసి కోచింగ్‌కి అయితే వెళ్తాంది. ఇంకా పూజ అయితే చేసేసాను. ఇంకా లస్తాతో కొంతసేపు ఇట్లా ఆటలాడుతున్నాను. మా వారైతే రెడీ అయిపోయారు. ఇంకా బయలుదేరదాం పదండి అనేసని ఇంకా పిలుస్తున్నాను. తనైతే కోచింగ్‌కి బయలుదేరేసింది. క్లాస్‌కైతే ఇంకా నేను మా వారైతే గుడికైతే వెళ్తున్నాము. డింపుల్ 7కి వస్తాడు కదా, ఆ లోపల దర్శనం చేసుకొని వచ్చేద్దామని ఇంకా అలిపిరి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఏం లేదు. ఇంకా అందుకే అలిపిరికే వెళ్ళిపోతాము. అదే బెస్ట్. నాకైతే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత ఆనందం వేస్తుంది ఆ పాదాలని దర్శనం చేసుకుంటే. ఇప్పుడైతే బయలుదేరేసాము. నేనైతే చెప్తున్నాను, ఈ ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్దాము. మొన్న నేను కృష్ణాష్టమికి వెళ్ళలేకపోయాను కదా, అందుకనే వచ్చేటప్పుడు నన్ను ఈ టెంపుల్కి తీసుకొని వెళ్ళు అన్నాను. సర్లే వెళ్దాం ఏముంది అనేసి అని అంటున్నారు. ఇంకా అలిపిరికైతే వెళ్తూ ఉన్నాము. టెంపుల్ వచ్చే కొందికి వచ్చేవాళ్ళే అని అంటున్నారు మా వారైతే. మళ్ళీ వాడు ఆకలి ఆకలి అంటా వస్తాడు. 7కి వస్తాడు కదా, ఇంకా మధ్యలో స్నాక్స్ అయితే పంపిస్తాను, అయినా రావడం ఆకలి మమ్మీ ఆకలి మమ్మీ అని వస్తాడు. ఇంకా అందుకని మా వారు త్వరగా వచ్చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు గ్యారెంటీగా గుడి అయితే ఇప్పుడు పూజకి క్లోజ్ చేసి ఉంటారు. నైవేద్యం టైము 6కే అలా అయితే 5:30కి క్లోజ్ చేసేస్తారు. 6:20కి అట్లా ఓపెన్ చేస్తారు. ఇంకా సరే ఆ లోపల అక్కడ కృష్ణుడి గుడి ఉంది కదా, ఇంకా అక్కడ దర్శనం చేసుకుందాము. మళ్ళీ ఆ లోపల ఓపెన్ చేస్తారు. ఇంకా అక్కడ నైవేద్యం అయిపోతుంది కదా, అప్పుడు దర్శనం చేసుకొని వచ్చేద్దాము అని అంటున్నారు మా వారైతే. అలిపిరికైతే వచ్చేసాము. ఇక్కడికి వస్తేనే ఏదో తెలియని ఆనందం అండి. తిరుమలకి వెళ్ళిన ఆనందం వచ్చేస్తుంది నాకైతే. ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. మేమంతలో ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, చూస్తుంటే అసలు ఎంత బాగుందో. నాకైతే భలే ఇష్టము ఇక్కడికి రావాలంటే. నాకే హెల్త్ సపోర్ట్ చేయక 2 వారాలకు ఒకసారి అట్లా వస్తున్నాను. మా వారైతే మటుకు ఎవ్రీ సాటర్డే మిస్ కాకుండా అయితే వస్తారు. ఇంకా బండి అయితే పెట్టేసి మేమైతే ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ చెప్పాను కదా కృష్ణుడు గుడి ఉందనేసని. చుట్టూ గోవులు ఉంటాయి, మధ్యలో కృష్ణుడు అయితే ఉంటాడు. చాలా బాగుంటుంది. వీడియో తీయకూడదని నేనైతే మీకు చూపించలేదు సరిగ్గా అయితే. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే. ఇంకా లైట్లు వేసాక అసలు ఎంత బాగుంటుందో ఈ ప్లేస్ అయితే. నేను వెళ్తున్నాను కదా, ఈ వే అయితే చాలా బాగుంటుంది. స్టెప్స్ దగ్గర అయితే ఫుల్ లైట్లు వేసేస్తారు. కొంచెము ఇంకా లైట్లు అయితే వేయలేదు కదా, చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడే మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే కూర్చునేసాము. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ వెళ్తూ ఉంటే ఈ చెట్లు అయితే నాకు మామిడి ఆకుల్లాగా అనిపించాయి. టక్కని చూస్తే అయితే మామిడి చెట్లకు వస్తాయి కదా మండలు, ఆ మాదిరి అయితే ఉన్నాయి. ఇంకా అవి చూసుకుంటూ ఇక్కడ చూసాము. గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇటు సైడ్ అయితే అలిపిరి పాదాలు అంటారు కదా, ఆ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా దీనికి లెఫ్ట్ సైడ్ కల్లా అయితే ఇక్కడ కొత్తగా అయితే కట్టారు. 1 ఇయర్ పైన అయిపోతుందిలేండి ఇది కట్టి కూడా. 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది గోవులు, చుట్టూ గోవులు ఉంటాయి, మధ్యలో కృష్ణుడు అయితే ఉంటారు. నేను బయట నుంచి అయితే తీశాను. చాలా బాగుంటుంది. చుట్టూ తిరగడానికి కూడా భలే ఉంటుంది ప్లేస్ అయితే. కూర్చోవడానికి కూడా ఆడాడ అయితే చైర్స్ లాగా అయితే మామూలు మార్బల్స్తోనే కట్టుండారు. చుట్టూ కూర్చునేదానికి చెట్ల మధ్యలో అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే.
ఇక్కడ కూర్చొని నేనైతే ఇంకా వెంకటేశ్వర స్వామి నామం కనపడుతుంది కదా, ఇంకా అదైతే చూస్తూ ఉన్నాను. క్లారిటీగా అయితే కనపడటం లేదు, కొంచెం పొద్దుపోయింది కదా, అంత క్లారిటీగా అయితే రాలేదు. ఇంకా మీకు చూపిద్దామని ఇంకా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. చాలా బాగా కనపడుతుంది. ఇంకొంచెం లైట్ వేసినాక, కొంచెం చీకటి పడినాక ఇంకా బాగా కనపడుతుంది నామాలైతే ఇక్కడి నుంచి. ఇక్కడ దర్శనం చేసుకునేసాము కదా, ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయితే కూర్చునేసాము. ఇంకా నెక్స్ట్ మేమైతే పాదాలని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఈ వారం నేనైతే దీపం పెట్టడం లేదండి, బ్యాక్ పెయిన్ వల్ల అసలు కూర్చొని పెట్టలేకపోతున్నాను. కిందన కూర్చోవద్దని చెప్పారు డాక్టర్లు అయితే, ఇంకా కూర్చుంటే నా వల్ల కావటం లేదు. అంతలో ఇంకా ముగ్గు వేసి ఇంకా పసుపంతా పూసి నామాలు పెట్టి దీపాలన్నీ పెట్టే కొందికి నా వల్ల కావటం లేదు, వంకొని పెట్టలేకపోతున్నాను. అందుకే ఇంకా వచ్చి మామూలుగా దర్శనం చేసుకుంటున్నాను అంతే. ఇంకా మేమైతే దర్శనం చేసుకునేసాము, బాగా జరిగింది దర్శనం అయితే. పాదాలని దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా అలానే మిరియాల పొంగల్ పెట్టారు ప్రసాదము, ఈవినింగ్ టైం కదా, ఇప్పుడే నైవేద్యం అయ్యింది కదా, తీసుకొని తినేసి ఇంకా కర్పూరం వెలిగించుకొని దండం పెట్టుకొని అయితే మేమైతే ఇంకా బయలుదేరేస్తున్నాము. డింపుల్ వచ్చే టైం అయితే అయిపోయింది. నేనైతే ఇంకా ఇస్కాన్ టెంపుల్కి కూడా ఏం వెళ్ళటం లేదు, డింపుల్ వచ్చేస్తాడు 7 అయిపోతుంది అనేసని ఇంకా ఫాస్ట్గా బయలుదేరేసాము ఇంటికైతే. ఈ సాటర్డే అయితే ఇలా దర్శనం అయితే చేసుకున్నాము అలిపిరి పాదాల దగ్గర అయితే. ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాను కదా, పోలేకపోయానని ఇంకా నేను అంటూ ఉంటే, రేపు తీసుకొని వెళ్తానులే, ఇంకా సండే కదా, నేను లీవే కాబట్టి నేను తీసుకొని వెళ్తానులే అని చెప్పారు. సరేలే అనేసని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా రాగానే నేనైతే పాలు నేను వేశారు కానీ నేను చూసుకోకుండా లేట్గా తీసి పాలు గాంచానా, అవి ఇలాగా విరిగిపోయాయి. ఇంకా అది పన్నీర్ లాగా అయితే చేసేసాను. ఇంకా అది వడగట్టి ఇప్పుడైతే పన్నీరు కర్రీ లాగా అయితే టమోటా ఆనియన్స్ వేసి సింపుల్గా ఇలా కర్రీ అయితే చేస్తున్నాను చపాతీలోకి అయితే. డింపుల్ అయితే మేము వచ్చేసరికి అయితే ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, వచ్చేసి స్నానం చేయడానికి నీళ్ళు తిప్పుకొని ఉన్నాడు. ఇంకా ఫాస్ట్గా తను వచ్చే లోపల చేసేద్దాము అనేసని ఇంక ఈ కర్రీ అయితే చేస్తున్నాను. పప్పు అయితే ఉంది, వద్దు మమ్మీ పప్పు చట్నీ చేయవా అనేసి అన్నాడు. ఇంక ఇది ఉంది కదా మర్చిపోయాను అనేసని ఇది చేసేదా అంటే కోర్స్ చేయి మమ్మీ, నేను వద్దంటానా అనేసని ఇంకా డింపుల్ అంటున్నాడు. సరే నాన్న, ఒక 10 మినిట్స్ అట్లా లేట్ అవుతుంది, నువ్వు ఫ్రెష్ అయిపోయి వచ్చేబో, నేను ఫాస్ట్గా అయితే చేస్తానులే అని చెప్పాను. వెళ్ళేటప్పుడే చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను. దానివల్ల రావడం అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను. చాలా బాగునిందండి, అసలు ఎంత బాగునిందో చపాతీలోకి అయితే ఇలాగా చేశాను కదా, అసలు ఎంత టేస్ట్గా ఉన్నిందో. పిల్లలు మా వారైతే చాలా బాగుంది, పాలు వేస్ట్ అయిందే మంచిదయ్యింది, నువ్వు ఈ కర్రీ చేసావు అనేసి అని అన్నారు. చాలా కమ్మగా ఉన్నింది, అసలు ఎంత సింపుల్ రెసిపీనో, ఏం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోయింది. నేను 2 ఆనియన్స్ 2 టమోటాలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నా, అలానే పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్టు రెడీగా ఉన్నింది నా దగ్గర. ఇంకా తిరగబాతు పెట్టేసి ఇంకా అవన్నీ వేగాక కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఇంకా ఈ పన్నీరు వేస్ట్ అయింది కదా పాలు, అదైతే బాగా నలుపుతూ వేసేసాను. గడ్డగా అయిపోయింది వడగట్టేసరికి, అది వేసేసి ఇంకా బాగా కలిపేసి కొంచెం మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసాను. వాటర్ వేసి ఇంకా కొంచెం బాయిల్ అవ్వనిచ్చి ఇంకా లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. చాలా సింపుల్గా ఉన్నింది, చాలా బాగా వచ్చిందండి. డీటెయిల్డ్గా చూపిద్దాం అనుకున్నాను కానీ టైం లేక ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసాను. మామూలుగా అయితే నేను డింపుల్ వచ్చేసరికి రెడీగా ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను, ఆకలి అంటాడని. ఈరోజు వచ్చేసాడు కదా, లేట్ అయిపోయిందని ఇంకా టెన్షన్లో నేను తీయడం అయితే మర్చిపోయాను. ఇంకా మధ్యలో ఇంకా చూపిస్తున్నాను మీకు. బాగుంటుంది ఇలాగ పాలు వేస్ట్ అయిపోతే ఇలాగ రెసిపీ మీరు కూడా ట్రై చేయొచ్చు, బాగొచ్చింది అనేసి నేను ఇంకా షేర్ చేస్తున్నాను.
ఇంకిక్కడ కర్రీ అయితే అయిపోయిందనేసని ఇంకా ఫాస్ట్‌గా చపాతీలైతే చేసేస్తున్నాను. ఇవి చేసే లోపల మా లసిత గూడా వచ్చేసింది క్లాస్ నుంచయితే. ఇంకా ఇద్దరికీ అయితే చపాతీలు ఇలాగా చేసి వేయిచ్చేసాను. ఇంకా మా వారు గూడా నాకు ఈరోజు ఆకలిగా ఉంది. నాకు గూడా చేసేయలే అని జెప్పారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరికైతే చేసి ఇచ్చేసాను. ఇవాళ మా డిన్నరు, మా ఈవినింగ్ రొటీన్ ఇలా అయితే అయిపోయిందండి. సాటర్డే ఈవినింగు ఇలా సింపుల్‌గానే ఉంటుంది. మేమేమి పెద్ద స్పెషల్స్ ఏం చేసుకోము. ఎక్కువగా చపాతీ గానీ, గోధుమ రవ్వ ఉప్మా గానీ, ఈవినింగ్ టైం అయితే ఎక్కువ టిఫిన్‌లే మ్యాక్సిమం అయితే. ఇలా అయితే చేసుకుంటాము. సింపుల్ రెసిపీసే. ఇలా మా సాటర్డే ఈవినింగ్ ఇలా గడిచిందండి. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నా వ్లాగ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అలానే తిరుపతి టెంపుల్స్ వ్లాగ్స్ కూడా చాలా చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. ఓకే అండి. బాయ్. బాయ్ అండి.